హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం స్పైసీ చికెన్ ఫ్రై తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సినవి 2 ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలు, 2 కరివేపాకు రెబ్బలు మరియు 4 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. మీరు నా వాయిస్ అబ్జర్వ్ చేసినట్లయితే నాకు జలుబు చేసిందండి, ముక్కు పట్టేసి ఏవి తినాలనిపించట్లేదు. అందుకని కారంగా ఏదైనా తింటే జలుబు పోతుందని ఈ స్పైసీ చికెన్ ఫ్రై చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ నేను 1 కేజీ తీసుకున్నానండి. చికెన్లో ఉండేటువంటి వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు చికెన్ని మరిగించుకోవాలి. ఆ తరువాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. జలుబు లాంటివి చేసి ముక్కు పట్టేసినప్పుడు చికెన్ సూప్ లాంటివి తాగితే కూడా మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. అయితే నాకు సూప్ తాగాలనిపించలేదు, అందుకని నేను ఫ్రై మనం చేస్తున్నది చికెన్ ఫ్రై కనుక చికెన్ ముక్కల్లో ఉండేటువంటి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు ముందుగానే యాడ్ చేస్తే మనకి ముక్క ఉడికిందో లేదో అంత అర్థం కాదండి. తర్వాత కరివేపాకు రెమ్మలు, అదే విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి వేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలండి. నేను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం స్పైసీ కావాలనుకున్నాను కాబట్టి. మీరు రుచికి తగినంత వేసుకోవచ్చు. అదేవిధంగా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముక్క ఏమైనా ఉడకలేదు అని డౌట్ అనిపించినప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ముక్క బాగా ఉడికిన తర్వాత కొంచెం రుచికి సరిపడినంత మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది వేసుకోండి. మసాలా వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అంతే, స్పైసీ చికెన్ తయారీ విధానం. ఈ వీడియో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు అప్డేట్స్ అనేవి. థ్యాంక్ యూ.